గోత్రం అన్నారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో అడగాలని ఉంది. ఈ గోత్రాలు, ఈ ఇంటి పేర్లు ఇవన్నీ కూడా అసలు ఈ పుట్టుక అనేది ఎక్కడి నుంచి వచ్చింది వాటికి? అంటే ఇప్పుడు ఒక్కొక్క మహనీయుడు అవతరిస్తాడమ్మా. అవును. ఇప్పుడు ఒక ఋషి అవతరిస్తాడు. అంగీరస మహర్షి ఉన్నాడు, ఆయన యొక్క సంతానం, ఆ సంతానానికి సంతానం, అలా 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 వెళ్తే ఏమవుతుందంటే అది గోత్రంగా మారిపోతుంది. అంగీరస గోత్ర అంటే ఆయనకు సంబంధించిన వాడిని. అట్లా మనకు విశ్వామిత్ర, అంగీరస, భరద్వాజ, జమదగ్ని ఇట్లా గోత్రాలు వచ్చాయి రకరకాలుగా. దానికి మూలం ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆయన పేరు మీదుగా అలా అంతే వాడుకలో మూలం ఋషులే. ఓకే స్వామీజీ, ఆధ్యాత్మికత, సనాతన ధర్మము మనం ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునేది ఏం కాదు, మన సనాతన ధర్మం. దానికి అసలు ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో కూడా ఎవరు చెప్పలేమని అంటుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం, ఎక్కువగా వినిపిస్తుంది కూడా. మరి సోషల్ మీడియా ప్రభావమా లేకపోతే ఎక్కువగా దానికోసం పాటు పడుతున్నారో ఏంటో తెలియదు కానీ వినిపిస్తోంది. అసలు ఏంటి సనాతన ధర్మం గురించి చెప్పాలి అని అంటే ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్తారు స్వామీజీ? సనాతన ధర్మము అంటే అమ్మా, అనాది కాలములో, పురాతన కాలములో మన మహర్షులు ఏమి చదువుకున్నారు, ఎట్లా ఆచరించారు, ఏ సాధనలు చేశారు, ఏ దైవాన్ని పట్టుకున్నారు, దాన్ని ఆచరించడమే సనాతన ధర్మం. ఇప్పుడు అత్రి మహర్షి ఉన్నాడు, ఆయన ఎవరిని ఆరాధించాడు? అగస్త్య మహర్షి ఉన్నాడు, ఆయన్ని ఎవరు జపం చేశాడు అని తెలుసుకుంటే ఓహో మన యొక్క పూర్వీకులు వీళ్ళు ఈ విధంగా ఆరాధించారు, వీరిని ఆరాధించారు కాబట్టి మనం కూడా ఎట్లా ఆరాధించాలి అని పరంపరాగతంగా ఆలోచించడమే సనాతన ధర్మం. కానీ ఈరోజు ఏంటంటే అదొక పెద్ద ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. ఏం చేసినా సనాతన ధర్మమే అంటున్నారు. అసలు సనాతన ధర్మం అనే పదానికి నిర్వచనం కూడా చాలా మంది తెలియదు. ఏంటి స్వామీజీ? యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ. శ్రేష్ఠ అంటే ఎవరు? మనకు ఉన్నది మహర్షులే. మహర్షులు, ఋషులు, మునులు. అందువలన వాళ్ళు ఎట్లా జీవించారో ఆ జీవన విధానం గ్రహించడమే సనాతన ధర్మం. సింపుల్ అమ్మా, ఏమి లేదు. ఆచరించటము కూడా, ఆచరించడం నువ్వు తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇప్పుడు మా అమ్మాయి ఉంది, భవానీ శివాని, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా ఆరాధిస్తారు. రేపు పొద్దున వాళ్ళకు పిల్లలు పుడతారు. ఒకరోజు ఒక క్వశ్చన్ పడుతుంది, అసలు ఈ రమణానంద స్వామి అనే మా బంధువు, మా ముత్తాత ఎవరిని రాయిన ఈయన ప్రేమించాడు అని క్వశ్చన్ పడుతుంది కదా. తప్పకుండా అది ఆయన షిరిడి సాయి శిష్యుడు, శివభక్తుడు, శక్తి భక్తుడు అంటారు. అదే సనాతన ధర్మం. సో ఏదైతే మన పూర్వీకులు ఆచరించారో, ప్రబోధించారో అదే సనాతన ధర్మం. వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళు ఎట్లా ఆచరించారో అవి తెలుసుకుని మనం అట్లా ఆచరించాలి. అన్ని మనం ఆచరించలేకపోవచ్చు. వాళ్ళు ఆనాడు ఫలములు తిన్నారు, మనం ఎక్కడ తింటాం? వేడిగా ఇడ్లీలు, వడలు, దోశలు కావాలి మనకు ఏమ్మా. కాబట్టి అన్ని మనం ఆచరించలేము, కొన్నైనా ఆచరించాలి. కొన్నైనా అంటే ఏమిటి? ఇగో అభిషేకం చెయ్యి, నీకేంటి బాధ, హవనం చెయ్యి, ధ్యానము చెయ్యి, జపము చెయ్యి, గ్రంథాలు చదువు, ఎంత సనాతన ధర్మమే. ఇప్పుడు వేదాలు అంటుంటారు, అది సనాతన ధర్మంలో ఒక భాగమా లేదు అంటే రెండు ఒకటేనా? అసలు మన సనాతన ధర్మానికి మూలమే వేదం. మూలమే వేదం. దేనికైనా ఒక శాస్త్రం ప్రమాణంగా ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని వివాహం చేసుకోవాలి, పెద్దలు చెయ్యాలి. ఏమిటిది ధర్మం? ఆ అబ్బాయి ఏ కులస్తుడు? మన కులస్తుడేనా? చూసారా? ఫస్ట్ కులము కదా, ఎందుకంటే ధర్మం అది. మా కులస్తునే చేసుకోవాలి అని చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే మనకు వేదము ఇంపార్టెంట్ థింగ్గా పనిచేస్తుంది అనమాట.
అయితే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అద్వైతం అని చెప్పారు. అవును. దానికన్నా ముందు నుంచే మన సనాతన ధర్మము, ఈ వేద ధర్మము ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును. దీనికి దానికి వ్యత్యాసం ఏంటి స్వామీజీ? ఏమి లేదమ్మా, ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రచారం చేశారు. హ్మ్. ఇప్పుడు రమణానంద స్వామి వచ్చాడు, ఆ, షిరిడీ సాయి సచరిత్ర మీద ప్రవచనాలు చేశాడు కదా. ఆ, మరి నేను చెప్పకముందు ఉందా లేదా జ్ఞానం? ఉంది కదా. ఉంది. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల కంటే ముందే, వ్యాస మహర్షి కంటే ముందే హ్మ్. అద్వైత జ్ఞానం ఉంది. అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు ఉన్నాయి. హ్మ్. అద్వైత జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వేదాలున్నాయి. ఆ, ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. చూసారా, అయిపోయింది. హ్మ్. ఈశావాస్యం ఇదగం సర్వం, అంతా ఆయనే ఉన్నాడు, ఆ, అణువణువులో ఆయనే ఉన్నాడు. చూసారమ్మా, ఏమిటిది ఇది? అద్వైతం అది. ఆ, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఆ అబ్బాయిలో ఉన్నాడు, ఆ కుక్కలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, ఆ ఈగలో ఉన్నాడు, అంతా ఆయన ఉన్నాడు. అవును. దీన్నే హ్మ్. ఆదిశంకరాచార్యులు అద్వైత ప్రచారం ఆయన బాగా చేశారు. హ్మ్. ఇది అంటే ఎవరో ఒక మహనీయుల ద్వారా మళ్ళీ అది నలుగురికి చెప్పడం కోసం అలాంటి మహనీయులు పుట్టుకొస్తారు. వారి మాటల ద్వారా మళ్ళీ వింటాను తప్పితే కొత్తగా వచ్చే అయితే ఏమి కొత్తగా కావు అని వచ్చేదేం అర్థం. లేదు. ఓకే స్వామీజీ, ఆధ్యాత్మికత అంటుంటాం కదా, ఏంటి ఆధ్యాత్మికత? అంటే భగవంతుణ్ణి ఆరాధన చేయడమే ఆధ్యాత్మికత, ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే అమ్మా, నీ యొక్క ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానాన్ని తెలుసుకోవడం. ఆత్మ యొక్క రహస్య జ్ఞానం. నీకు సంబంధించిన, నీ ఆత్మకు సంబంధించిన రహస్య జ్ఞానం తెలుసుకోవడం. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీకో దేహం ఉంది, నాకో దేహం ఉంది. ఒకరోజు మన ఇద్దరం విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఎవరు వెళ్ళిపోతున్నారు? హ్మ్. శరీరం మాత్రమే ఉంటుంది ఇక్కడ, ఆత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. హ్మ్. ఎక్కడికి వెళ్ళిపోతుంది? హ్మ్. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? ఆ. మళ్ళీ అదే రూపంలో వస్తుందా? ఆ, ఇంకో బాడీ ఏమైనా తీసుకుంటుందా? ఇదంతా ఆత్మవిద్య అంటారు. ఆ, అమ్మా, ఈ ఆత్మవిద్యను తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. హ్మ్. ఎప్పుడైతే నువ్వు నీ గురించి తెలుసుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. హ్మ్. రే, నేను జీవాత్మను ఆ, అని ముందు ఆత్మవిద్యలో పడతాడు. ఇప్పుడు మీరు చూడండి, ఎంతసేపు మనము ప్రాపంచికంగా స్థూలంగా ఉంటూ ఉన్నాం. అవును. ఇప్పుడు నేను ఇట్లే కూర్చొని నేను సాధన బాగా చేశాను అనుకోండి, హ్మ్. మీరు కూడా బాగా చేశారనుకోండి, మీరు ఇలాగే కూర్చొని మీ దేహం నుండి ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. ఆ, ఈ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది, మీరు సంకల్పం ఇస్తారు, ఇప్పుడు ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళేసి రావాలి ఇది. మీరు మీ ఇంటికి వెళ్ళేసి హ్మ్. మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తున్నారు చూసి రావచ్చు మీరు. ఓకే. ఇదే వాల్మీకి మహర్షి సీతకు ప్రసాదించాడు. సీతాదేవి ఏడుస్తుంటే, ఎందుకమ్మా ఏడుస్తావు? రాముడు ఇంకో పెళ్లి చేసుకోలేదు, ఆయన విగ్రహం పెట్టి వివాహం చేసుకున్నాడు, అవును. కార్యక్రమం చేయించాడు ఆ, అని చెప్పి శక్తిపాతం చేస్తాడు వాల్మీకి మహర్షి. హ్మ్. చేస్తే అప్పుడు సీత నుంచి ఒక బాడీ బయటకు వచ్చి వెళ్ళి రాముని చూస్తుంది. హ్మ్. జీవాత్మకు టచ్ చేసే యోగ్యత ఉండదు, యోగ్యత లేదు, చూడడమే అంతే. చూడటం వరకే. ఆ చూసి ఏడ్చుకుంటూ వచ్చేస్తుంది మళ్ళీ ఆమె, సీతాదేవి. గొప్ప సన్నివేశం అది. ఆ, అట్లా ఎప్పుడైతే మీరు ఆత్మవిద్యలో పడతారో మీకు ఏం అనుభవం అవుతుందంటే, అరే నేను ఈ దేహం కాదు, నేను ఒక జీవాత్మను, హ్మ్. నాకు చావు లేదు, పోతే ఈ దేహం పోతుంది అంతే. ఆ, ఇది తెలిసిందనుకో వాడు ఇంకా బాధపడడు. లేదనుకో, నేను ఇప్పుడు ఉంటానో పోతాను, ఇంకెన్నాళ్ళు ఉంటాను అనుకుంటాడు. అరే నువ్వు ఎక్కడికి పోతావురా బాబు, హ్మ్. ఇప్పుడు అయిపోయింది, ఇంటికి పోయాము, చొక్క తీసి వదల వాడేస్తాం, దాని పని అయిపోయింది. ఈ జన్మలో ఈ బాడీ కథ కూడా అంతే. హ్మ్. కాబట్టి ఫస్ట్ ఆత్మవిద్య, ఆ, ఆత్మవిద్య తర్వాత బ్రహ్మ విద్య. హ్మ్. ఎప్పుడైతే ఇంకా నువ్వు బ్రహ్మం తెలుసుకుంటావో
అప్పుడు నువ్వు చెప్తావు నేనే దేవుణ్ణి. హ్మ్. కానీ అలా ఎవరైనా చెప్పారంటే నేనే దేవుణ్ణి అని చెప్పి వీడు పిచ్చోడ్రా, వీడికి ఏదో అయ్యింది, ఖచ్చితంగా వీడిని ఎక్కడో చూపించాల్సిందే, ఇలా మాట్లాడతారు కదా స్వామీజీ. గ్యారెంటీ మాట్లాడుతుంది. అందుకే మనం చెప్పకూడదమ్మా. అద్వైత అని అంటే యూ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇన్ ద వర్డ్స్, యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఓన్లీ ఇన్ యాక్షన్. అంతే. ఏంటి అతను లెగడా, భోంచేయడా, తాగడా, పడుకోడా అని యాక్షన్లో రావాలి అది. కానీ మనిషికి యాక్షన్ ఉండదు, మాటలు వాగేయాల్సిందే. ఓకే స్వామీజీ, ఆత్మ పరమాత్మ ఏంటి? ఆత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం? ఆత్మ అంటే జీవాత్మ. ఇప్పుడు మీరున్నారు, మీకంటూ కొన్ని గుణాలు, కొన్ని వాసనలు, కొన్ని సంస్కారాలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్, కొంత నాలెడ్జ్, ఇవన్నీ సమాహారంగా ఉంటుందన్నమాట. దాన్ని లింగ శరీరము అంటారు. అది జీవాత్మ. పరమాత్మ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ కదులుతూ ఉంది, ఆ ఏసీ పని చేస్తూ ఉంది, ఎట్లా పని చేస్తుంది అది? దెర్ ఈజ్ అ పవర్. అక్కడ పవర్ లేకపోతే కరెంటు పోయిందనుకోండి, అది ఆగిపోతుంది. వాస్తవం. అట్లా మన దేహములో కూడా ఒక పవర్ ఉంది, అదే పరమాత్మ. దాన్ని శక్తి అన్నా, శివ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా మనలో ఉన్నటువంటి నిరాకార పరంజ్యోతి తత్వమే శివ. ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అదంతా జీవాత్మ అన్నమాట. ఎప్పుడైతే ఈ జీవాత్మ పరమాత్మలో కలుస్తాడో, నది వెళ్ళి సముద్రంలో కలిసింది, ఇంకా నది ఎక్కడ ఉంది? అయిపోయింది, సముద్రం అయిపోయింది. దాన్ని అద్వైతము అంటారు. స్వామీజీ, ఇప్పుడు మామూలుగా భగవంతుడు అనంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎన్నో రూపాలతో, ఎన్నో పేర్లతో పిలుస్తుంటాం, పూజలు చేస్తుంటాం. అసలు మామూలుగా ఈ సృష్టి, భగవంతుడు ఇవన్నీ ఎలా మొదలయ్యాయి అనంటే ఒక శక్తి ద్వారా ఇవన్నీ ఉద్భవించాయి అని మాట్లాడతారు. సేమ్ టైం మళ్ళీ సృష్టి స్థితి లయకారులు అని చెప్పి బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు వీరే మొత్తానికి మూల కారణం అని చెప్తారు. అసలు ఎక్కడి నుంచి మూలం ఈ భగవంతుడు, ఇదంతా కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఉన్నది నిరాకార తత్వం. ఆ నిరాకార తత్వం ఏంటంటే అమ్మవారి యొక్క శక్తితో కలబోసుకొని ఉంటుంది. అంటే సూర్యుడు, ఆయనలోని వెలుగు, అగ్ని దహన శక్తి, మల్లెపువ్వు సుగంధం, బెల్లము తీయదనం, ఇట్లా అవన్నీ మమైక్యమై ఉంటుందన్నమాట. పదార్థం లక్షణం లాగానా ఉంటుంది. ఎప్పుడైతే ఈ నిరాకార పరబ్రహ్మము మాయతో సంబంధం పెట్టుకుంటాడో ఏకము అనేకం అవుతుంది. ఏకము అనేకం అవుతుంది. ఎలా స్వామిజీ? ఎలాగంటే మాయ అంటేనే ఒక విశ్వస్వరూపిణి, ఆమె విశ్వమోహిని, విశ్వవశంకరి. అందువల్ల శివ శక్తి. ఒక పాము లోన ఒక విషం ఉన్నట్లు మాయాశక్తి ఉంటుంది. ఈ మాయాశక్తి ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటాడో దేవుడైనా, అప్పుడు ఆయన సాకార స్వరూపుడు అవుతాడు. అది